పేరు విజయ్ కుమార్ నాకం. మన తెలుగు పోస్ట్ ఛానల్ కి స్వాగతం. ఇదివరకు మనం మేధో సంపత్తి హక్కులు ప్యాటెంట్స్ గురించి, ప్యాటెంట్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. మేధో సంపత్తి హక్కులు ప్యాటెంట్స్ అనేది ఒక కత్తికి రెండు వైపులా పదును ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకవైపు మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది మనం పోక్టిన్ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకున్నాము. ఇంకోవైపు పదును కత్తికి ఎలా ఉంటుందంటే మీ బిజినెస్ కానీ మీరు కానీ మొత్తం క్లోజ్ అయిపోయేలా అయిపోతుంది మేధో సంపత్తి హక్కులు తెలుసుకోకపోతే. దాని గురించి ఎగ్జాంపుల్ కొడాక్ వర్సెస్ పోలరైడీ కేసు మనం తెలుసుకుందాం. ప్యాటెంట్స్ మేధో సంపత్తి హక్కులు మనకి డబ్బులు ఎలా సంపాదిస్తాయి అనేది మనం లాస్ట్ వీడియోలో చూసుకుందాము. కానీ ఈ వీడియోలో నేను దానివల్ల వచ్చే నష్టం, దాని ప్యాటెంట్స్ ని మనం గుర్తించకపోతే వచ్చే నష్టం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మనకందరూ తెలుసు కొడాక్ అనేది ఒక పెద్ద కెమెరా రిలేటెడ్ ప్రోడక్ట్స్ కంపెనీ. ప్రపంచంలోనే ఇది పెద్ద ఎంఎన్సి, ప్రపంచంలో వివిధ శాఖలు ఉన్న కంపెనీ. ఆ కంపెనీ తన దినచర్యలో భాగంగా ఒక ఇన్స్టెంట్ కెమెరాని డెవలప్ చేసింది. ఇన్స్టెంట్ కెమెరా అంటే ఒకసారి క్లిక్ చేయగానే మనకి ఫోటో వచ్చేస్తుంది. అట్లాంటి కెమెరాని అది ఇన్వెంట్ చేసి ఇమీడియట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసింది. సేల్స్ చాలా బాగా పోయాయి, చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది అని అనుకునే టైంలో ఇంకో కెమెరా రిలేటెడ్ కంపెనీ పోలరైడీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఆ పోలరైడీ వాళ్ళు వీళ్ళ పైన ఒక కేసు వేశారు. ఈ కేసు ఏంటంటే వాళ్ళు ఈ ఇన్స్టెంట్ కెమెరాని ఆల్రెడీ ప్యాటెంట్ చేసుకున్నారు. ఆ ప్యాటెంట్ చేసుకున్న దాన్ని వీళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేశారని చెప్పేసి మా మేధో సంపత్తి హక్కుల్ని మీరు వయలేట్ చేశారని చెప్పేసి కేసు వేశారు. ఆ కేసు యుఎస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి యుఎస్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే $930 బిలియన్ కొడాక్ ని పోలరైడీకి పే చేయమని చెప్పారు. ఇలా $930 బిలియన్ పే చేయడం వల్ల కొడాక్ మొత్తం దివాలా తీసేసింది. కొడాక్ కంపెనీ లేదు, మొత్తం చనిపోయింది. ఒకప్పుడు ఫేమస్ కంపెనీ మొత్తానికి లేకుండా పోయిందంటే దానికి కారణం మేధో సంపత్తి హక్కు. ఈ మేధో సంపత్తి హక్కుల్ని మీరు గుర్తించకపోతే మీరు డబ్బులు చేసుకోవడం, మేధో సంపత్తి హక్కులతో డబ్బులు ఎలా చేసుకోవచ్చు అనేది మనం పోక్టిన్ క్యాన్ ఎగ్జాంపుల్తో చూసాం. కానీ మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించకుండా మనం అలాగే నెగ్లెక్ట్ చేసి వెళ్తే ఎంత నష్టపోతాం అని చెప్పడానికి కొడాక్ అనేది ఒక మంచి కారణం. అదే కొడాక్ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ రిలీజ్ చేసే ముందు దీనికి ఏమన్నా మేధో సంపత్తి హక్కులు వేరే వాళ్ళకు ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటే, ఒకవేళ ఆ పోలరైడీ వాళ్ళకి ఆల్రెడీ మేధో సంపత్తి హక్కులు ఉన్నాయంటే దాన్ని పోస్ట్పోన్, ఆ మేధో సంపత్తి హక్కులు అయిపోయేంత వరకు పోస్ట్పోన్ చేసుకోవడమో లేదా పోలరైడీ దగ్గర లైసెన్స్ తీసుకోవడమో చేస్తే వాళ్ళు ఈ $930 బిలియన్ పే చేసే అవసరం ఉండేది కాదు. దానివల్ల వాళ్ళకి నష్టం వచ్చేది కాదు. కంపెనీ ఇవాళకి కూడా సర్వైవ్ అయ్యేది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, మేధో సంపత్తి హక్కులు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక కంపెనీ మొత్తం వ్యానిష్ అయ్యేది, అసలు లేకుండా పోయింది. సో ఇలాంటివి మీరు చేయకుండా జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను.